కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన్ను కమిషన్ విచారించనుంది. వాస్తవానికి ఈ నెల 5నే విచారించాల్సి ఉండగా అనారోగ్యం కారణంతో రాలేనని, మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కమిషన్ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణ ఈ నెల 11వ తేదీకి వాయిదా పడింది. మాజీ మంత్రి హరీష్ రావును కమిషన్ విచారించింది. విచారణ సందర్భంగా కమిషన్కు అందించాల్సిన డాక్యుమెంట్స్ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా సమాచారం. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెడీ అవుతున్నారు. కమిషన్ అడిగే ప్రశ్నలు కాళేశ్వరం నిర్మాణ ఆవశ్యకత, రీడిజైనింగ్, లొకేషన్ల మార్పు, నీటి లభ్యత, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణ ఆవశ్యకత, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్ల సూచనలేంటి అనే అంశాలపై ఆయన సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. విచారణకు వెళ్లొచ్చిన మాజీ మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. కమిషన్ ఆరా తీస్తున్న ప్రధానమైన అంశాలేంటి అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఓపెన్ కోర్టు విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ వెళ్లనున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డితో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పార్టీ పిలుపునిచ్చినట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కొత్త మంత్రుల శాఖల కేటాయింపులపై చర్చిస్తున్నారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 2 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సభలకు హాజరు కావాలని ఖర్గే అండ్ రాహుల్ గాంధీని సీఎం రేవంత్ కోరారు. తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ఉత్కంఠ రేపుతోంది. మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వారికి శాఖల కేటాయింపు అంశంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదే విషయంలో అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపేందుకు 2 రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి మకాం వేశారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో హాట్ టాపిక్గా మారింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ పయనమయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, టీపీసీసీ కార్యవర్గ కూర్పు వంటి అంశాల నేపథ్యంలో ఉత్తమ్ కుమార్కి ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు రావడం ఆసక్తి రేపుతోంది. సీఎం ఢిల్లీలో ఉండగానే పీసీసీ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. అయితే ఉన్న ఫలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడం వెనుక కొత్త మంత్రులకు శాఖలను కేటాయింపు అంశంపైనే చర్చిస్తారా, లేక ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులపై చర్చించేందుకు పిలిచారా అనేది తెలియాల్సింది. ఇవేవీ కాకుండా పార్టీ పరంగా ఏదైనా కీలక మార్పు ఉండబోతోందా అనేది కూడా సస్పెన్స్గా మారింది. దేశ సమగ్రతను ప్రధాని మోడీ, అమిత్ షా దెబ్బతీస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ 10 ఏళ్ల కాలంలో దేశానికి ఏం చేశారో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ప్రపంచ దేశాలు గౌరవిస్తోన్న మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. అధికారం కాపాడడం కోసం మతం పేరిట విచ్ఛిన్నం చేయాలని ఆ శక్తిని ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో ఖర్గే, రాహుల్ గాంధీ పిలుపు మేరకు మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకునే కార్యక్రమం భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు మేము గ్రామాలు తీసుకెళ్తాం. ఇలా పరిస్థితి ఏంటంటే మన రాజ్యాంగాన్ని సమూలంగా తెరచాటుగా మనువాద రాజ్యాంగం తీసుకొని మన రాజ్యాంగం అలాగే కాదు, యావత్ ప్రపంచం గౌరవిస్తున్నటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని తూర్పు పొడవాలని ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో బాపు, జై భీమ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మోడీ గారు ప్రధానమంత్రి 12 ఏళ్ల తర్వాత కూడా వారు 12 ఏళ్లుగా ఈ దేశానికి ఏం చేశారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. పెత్తందారి సంస్థలకే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. బీదవాడిని పట్టిస్తూ 12 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మతం పేరిట ఓట్లు అడిగే పరిస్థితిలో ఉన్నారు. నిన్నదాకా మొన్న సింధూర్ యుద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది, మీరు ఏం సాధించాలి యుద్ధంలో, ఏం కోల్పోయాం యుద్ధంలో? ఆనాడు ఇందిరాగాంధీ గారు 71 యుద్ధం చేస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని
రాజ్యాంగ పరిరక్షణ ప్రాధాన్యం ఎందుకు వచ్చిందనే దానిపై గాంధీ భవన్లో చర్చ జరిగిందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ మనుగడ కష్టమైందని విమర్శించారు అద్దంకి. అన్ని వర్గాలకు రాజ్యాంగ విలువలు తెలియజేసేందుకు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. పెరిగిందనే అంశం మీద విస్తృత చర్చ జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్న తర్వాత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిన ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు తీసుకోవడం, భవిష్యత్తులో తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం చేసిందని దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఉండాలని ఒక ఆలోచన వచ్చినాం. చివరికి రాజ్యాంగ పరిరక్షణ మహాసభ పేరు మీద ఒక పెద్ద ఎత్తున రాజ్యాంగంలోని అంశాలన్నీ కూలంకుషంగా ఉండేటట్టుగా ఒక 1,00,000 పైచిలుకు పుస్తకాలు కూడా ముందుగా పంచాలని ఒక ఆలోచన ప్రాథమికంగా వచ్చినాం. రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని అంటే ఆ దేశంలో ఒక రకమైన సమస్య ఉంటుంది. ఇప్పుడు అదే అప్రకటిత ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోరుబాటు పట్టారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారామె. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. పోలీసులు ఆమెను అక్కడి నుంచి తరలించారు. కరెక్ట్ కాదు, వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ డిమాండ్ చేస్తున్నాం. మహిళలు అరెస్ట్ కాదు, ఆర్టీసీ మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యావత్ ప్రపంచాన్ని భారత్ ఆకర్షిస్తోందన్నారు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, పన్నుల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రాలకు కేంద్రం అన్ని రకాలుగా సహాయం చేస్తోందన్న కిషన్ రెడ్డి రాష్ట్రాలు బలపడేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్ర దాడులను తిప్పికొట్టామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులను కేంద్రం ఆదుకుందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్న కేంద్ర మంత్రి వందే భారత్ రైలు తీసుకొచ్చామని, ఎయిర్పోర్ట్ల సంఖ్య పెంచామన్నారు. ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది. దేశ ప్రజల సహకారంతో, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క సహకారంతో ఈరోజు భారతదేశము ఎవరు ఊహించని విధంగా 4వ అతిపెద్ద ఆర్థిక శక్తి గల దేశంగా, ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం అవతరించింది. మారుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పథకాలు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా, ఏ అవసరాలు ఉన్నాయో సమగ్రంగా గుర్తించే విధంగా నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రాష్ట్రాల పరిస్థితి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి రాష్ట్రాలు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి అని ఆకాంక్షించేటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 32% ఉన్నటువంటి రెవల్యూషన్ ఫండ్స్ లో ఈరోజు మరి 42% గా పెంచిన విషయాన్ని, రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తున్న విషయాన్ని దీని సందర్భంగా మనయేస్తున్నాం. పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు కూకటి వేళ్లతో పెకిలించి పూర్తి స్థాయిలో ఐఎస్ఐ కార్యక్రమాలకు చరమగీతం పాడినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనవి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ 6 నెలల్లో వస్తుందని రాజాసింగ్ అన్నారు. గత ఎన్నికల్లో ముస్లిం ఓట్ బ్యాంక్ ని మజ్లిస్ బీఆర్ఎస్ కమ్మిందని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. వచ్చే ఉప ఎన్నికల్లో మజ్లిస్ వ్యక్తులు ముస్లిం ఓట్ బ్యాంకును బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా లేక కాంగ్రెస్ కమ్ముతారా చూడాలన్నారు. బీజేపీ గతంలో కుల రాజకీయం చేసిందని రాజాసింగ్ అన్నారు. ఇప్పుడు కూడా కుల రాజకీయం జరుగుతోందా లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా అది చూడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని శివరాజ్ సింగ్ సూచించారు. आदरणीय भागीरथ चौधरी गारू जी
हमारे राज्य के कृषि मंत्री आदरणीय कुमार नागेश्वर राव, हमारे एमपी आदरणीय गोलू विश्वेश्वर रेड्डी जी, हमारे दूसरे एमपी कामला किरण रेड्डी जी, एमएलए आदरणीय रंगा रेड्डी जी, गोविंदा रेड्डी जी, राजगोपाल गौड़ जी, परविंदर जी, प्रेम जी, केंद्र व्यवसाय मंत्री गौरवनीय पूज्युలు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ స్టేట్ మంత్రి వర్యులు బంగిరాజ్ చౌదరి గారు, గౌరవ శాసనసభ్యులు రంగయ్య గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ గారు తగ్గించారు. దాన్ని మళ్ళీ ప్రధానమంత్రితో మాట్లాడి మళ్ళీ ఇంపోజ్ చేస్తే తెలంగాణ రైతే భారతదేశానికి ఎడుగులాయిలో స్వయం సమృద్ధి చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుందని కూడా మీకు సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకనే సపరేట్ గా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ బీజేపీ కార్యాలయంలో మోడీ 11 ఏళ్ల పాలనపై బుక్లెట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోందని కేంద్ర మంత్రి ప్రధాన్ అన్నారు. ప్రపంచంలో భారత్ 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. మోడీ 11 ఏళ్ల పాలనలో సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. దేశ ప్రజల మద్దతు మోడీ 3వసారి ప్రధాని అయ్యారని చెప్పారు. Template of the booklet itself, journey from Vikasit Bharat in Amrit Kal. Today, we are the 4th largest economy in the world. This is the boldest statement, this is the golden journey from 14 to 25, from fragile 5 to top 4. Today, we are in the 4th position in the global economy. And in those that time, the primary trust was there with us. उस समय में हमारी ऊपर एक आशा थी. देयर वाज ए ट्रस्ट concept, trust value on us. Yes, Modi can deliver the change. After 11 years we can say this trust became confidence. आज भरोसा बन चुकी है. इसलिए कभी कभी लोग भाषा में लोग कहते हैं मोदी है तो मुमकिन है. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే మామూళ్లు వసూలు చేస్తున్న వ్యవహారం బయటపడింది. వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో నెట్టింటి హల్చల్ చేస్తోంది. ఎమ్మెల్యే సామెల్తో బేరసారాలాడుతూ లిక్కర్ మాఫియా స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు చేశారు. ఎమ్మెల్యే మామూలు వ్యవహారం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాతో సిండికేట్ మాఫియా ఆపరేషన్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో సరైన వివరాలు ఇవ్వలేదని చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని చంద్రబాబు శాలువాతో సత్కరించారు. అనంతరం టీటీడీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి పనులు, కేంద్రం అందిస్తున్న సహకారంపైన ఇద్దరు చర్చించారు. సజ్జలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి అవమానకర భాష ఎవరు వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సజ్జల వ్యాఖ్యలకు తన లేఖను రఘురామ జత చేశారు. భారతీయ శిక్షా స్మృతి ప్రచారం చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు, ఇంకో వ్యక్తి పారిపోయాడు. మరి ఎందుకు పారిపోయాడో తెలియదు. అతను మాట్లాడింది తప్పు కానప్పుడు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసేది ఒక మహిళే. మరి భారత్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు. నో కామెంట్స్ అగేన్స్ట్ హర్ పర్సనలీ, బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ ని, న్యూస్ పేపర్ ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్టు చేయడాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు. ఎందుకంటే సజ్జల జర్నలిస్ట్ తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ను ఏపీ ఎండియు యూనియన్ కృష్ణా జిల్లా ప్రతినిధులు కలిశారు. ప్రజల వద్దకు ఇంటింటికి నిత్యావసర సరుకులు అందించాలన్న గొప్ప ఉద్దేశంతో ఎండియు ఆపరేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని, 9260 కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆదుకున్నారని జగన్కు ధన్యవాదాలు తెలిపారు.
తమను అన్యాయం చేసిందని ఎండిఓ ఆపరేటర్ల వ్యవస్థను తొలగించి తమకు జీవనోపాధి లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు దాదాపు 10,000 మంది హెల్పర్స్ కుటుంబాలు కూడా కూటమి ప్రభుత్వ నిర్వాహకంతో రోడ్డున పడ్డాయని గోడు వెళ్లబోసుకున్న ఆపరేటర్స్ వారి ఆవేదన విన్న జగన్ తమ పార్టీ అండగా ఉంటుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతంలో మహిళలను అవమానించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇవన్నీ మహిళల గౌరవాన్ని కాపాడడం అనే ముసుగులో జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా కూటమి ఏడాది పాలనలో రాష్ట్రంలో 188 అత్యాచారాలు, 15 అత్యాచార హత్యలు జరిగాయన్నారు. ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని హత్య చేయబడి ఆమె మృతదేహాన్ని అడవిలో పడేసి దారుణమైన దాడికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని, ఏడుగురాళ్లపల్లి 9వ చదువుతున్నటువంటి దళిత బాలికను 6 నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారని, ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతోన్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి మహిళల విషయంలో సంకరజాతి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఖండించారు. సజ్జల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల్ని కించపరిచేలా సజ్జల మాట్లాడడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు పిశాచులని, రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషి లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల గారు, ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారు ఊతపదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. సజ్జల రామకృష్ణ గారు. గుంటూరు పోలీసులు కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాణి నెల్లూరు జైల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో పీటీ వారెంట్పై గుంటూరు పోలీసులు కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు. మేకల సురేంద్ర ఫిర్యాదు మేరకు కాకాణిని అరెస్ట్ చేశారు. ఇక కాకాణిని గుంటూరులో సిఐడి ప్రత్యేక న్యాయస్థానానికి తీసుకొచ్చారు పోలీసులు. కృష్ణా జిల్లా కానూరు కట్టపై ఉన్న ఇళ్లకు అధికారులు నోటీసులు పంపారు. ఈ నెల 11వ తేదీలోపు ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. ఖాళీ చేయకపోతే పాకలు పీకేస్తామని బెదిరించారు. దీంతో సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి బాధితులు పెనమలూరు ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చారు. బాధితులకు దేవభక్తుని చక్రవర్తి మద్దతు తెలిపారు. ఎంఆర్ఓకి వైసీపీ పార్టీ బాధితుల తరపున వినతిపత్రం అందజేశారు. బాధితులు ప్రత్యామ్నాయంగా ఇల్లు కేటాయించాలన్నారు. ఇక చంద్రబాబు పేదలకు 2 సెంట్లు ఇస్తా అన్నారని, 2 సెంట్ల ఇల్లు ఇచ్చాకే పాకలు తీయాలన్నారు. పేదల జోలికి వస్తే సహించేది లేదన్నారు. గారు వారికి నోటీసులు ఇవ్వడం, జారీ చేయటం, వెంటనే 8వ తారీఖు వాళ్ళకి అందుకుంటాం, 11వ తారీఖల్లా ఖాళీ చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో లేకపోతే మేము తొలగిస్తామని చెప్పి వాళ్ళు ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. గత 40 సంవత్సరాల పైబడి నుంచి ఆ గ్రామంలో పంచాయతీగా ఉన్నటువంటి కానూరు గ్రామం అనేక పర్యాయాలుగా కొనసాగినటువంటి తరుణం నుంచి కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ కులగణన చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. అధిష్టానం ఆదేశాలతో మరోసారి కర్ణాటకలో కులగణన చేపట్టాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.